కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ, మరి ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలండి. మరి నిన్నటి రోజున మనం మాయ ఎలా ఉంటుంది, మరి మనలో ఏ గుణం వల్ల ఆ గుణాలకి మాయకి వశమైపోతాము అన్న విషయాలు మరి తెలుసుకున్నాం. మాయకి వశమైన వాళ్ళు ఏ విధంగా ఉంటారో, వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో మరి అవన్నీ తెలుసుకున్నాం. ఎందుకంటే జ్ఞాన మార్గంలోకి వచ్చిన మనము, ప్రాపంచికంలో ఉన్న మనము ప్రాపంచికంలో అన్నీ అనుభవిస్తూ నేను ఆత్మని అని సత్యాన్ని ఎరుకలో ఉంచుకుంటూ జీవించడమే. మరి అలా జీవించాలని గురువు చెప్పినప్పటికీ మనం ఉండలేకపోవడానికి కారణం మనలో ఉన్న గుణాలే ఆ మాయకు వశమయ్యేటట్టు చేస్తాయి అని నిన్న మనం చెప్పుకున్నాం. మరి ఈ మాయ ఉన్న మనము, మాయకు వశమైన మనము ప్రతి వాళ్ళు కూడా, అంటే మాయ అని తెలిసినంత మాత్రాన మాయలో ఉండకుండా ఉండరు. ఎందుకంటే మనమైనా ఇక్కడ గమనించుకోండి, మనం నిద్రిస్తున్నాం. నిద్రించినప్పుడు ఏ విషయాలు తెలియవు. మళ్ళీ వెలుగు వచ్చినట్టు అన్నీ తెలుస్తాయి. నాకు అన్నీ తెలుసు అనుకుంటాం. అంటే నిద్రించినప్పుడు నాకు కొన్ని విషయాలు తెలియట్లేదు అనే ఎరుక మనకు లేదు. మరి అప్పుడు జరుగుతున్న సంఘటనలు మనకు తెలుస్తున్నాయా? తెలియట్లేదు. కానీ నాకు అన్నీ తెలుసు, నేను రోజు చేస్తున్నాను, రోజు ఈ పని చేస్తున్నాను. నువ్వు రోజు ఆ పని చేసినా కొన్ని జాగ్రత్త అవస్థలో చేస్తావు, కానీ స్వప్నావస్థ, సుషుప్నావస్థలో ఏ కార్యము చెయ్యవు. అది కానీ ఒక మానవుడికి, జీవుడికి ఈ అవస్థలన్నీ ఉన్నాయి. కానీ ప్రకృతికి ఎప్పుడు గమనిస్తూనే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడెప్పుడు ఎలా ఉండాలి, మన గుణాలు ఏంటి, అన్ని ప్రకృతి ద్వారా పరమాత్మ చేయిస్తూనే ఉన్నాడు. కాబట్టి మరి మనం మామూలుగా జీవిత విధానంలో మనం కరెక్ట్గా ఉన్నాము, అన్నీ తెలుసుకున్నాము అని అనుకున్నా మనలో గుణాలు మార్చకపోతే మాయకి వశమవుతాం. ఈ మాయకి వశమవుతున్నాం అన్న విషయం కూడా తెలియనంత లోతుగా మాయకి వశమైపోతాం. ఇది ఎప్పుడు తొలగుతుంది అంటే సత్వగుణంలో సద్గురువు మనకు వచ్చినప్పుడు. అంటే సత్వగుణంలో ఎందుకో మనం సద్గురువు మాటలు వింటాము అంటే, దుర్మార్గపు ఆలోచనలు, పాపపు ఆలోచనలు పక్కన పెట్టి పుణ్యం చెయ్యాలి, మంచి చెయ్యాలి అనే ఒక ఆలోచనల విధానం మారుతుంది. తమో గుణం, రజోగుణంలో మన కోసం మనం ఆలోచించుకుంటాం. మరి వీటి వల్ల కొన్ని పాపకార్యాలు కూడా మనం చేస్తాం. ఎందుకంటే పాపమే లేకపోతే మనకు రోగాలే లేవు కదా, బాధలే లేవు, కష్టాలే లేవు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఇవి వస్తున్నాయి అని మరి గురువు వచ్చే వరకు మనకి తెలియదు. కానీ మనకి సత్వగుణంలోకి వచ్చాక అందరికీ మంచి చేయాలనే కోరిక, లేదా పుణ్యం వస్తుందనే కోరికతోటో మనము మంచి పనులు చేయడం మొదలు పెడతాం. నీకు ఆలోచన మంచి పని చెయ్యాలి అనే ఆలోచన వచ్చింది అంటే మనము సత్వగుణంలోకి వచ్చినప్పుడే. మంచి ఎందుకు చెయ్యాలి అనుకుంటున్నాము అంటే మరి మనము పుణ్యం వస్తుంది అని ప్రపంచక జీవితంలో అనుకున్నా, అందరి బాగు కోరినప్పుడు పరమాత్మ మన బాగు కూడా కోరతాడు అనే ఒక ఆలోచన అక్కడ వస్తుంది. అది సత్వగుణం రావడానికి నిదర్శనం. ఈ సత్వగుణంలోనే సత్యం తెలుసుకోవాలని కోరిక కూడా వస్తుంది, దైవాన్ని అన్వేషించాలి. అప్పుడే సద్గురువు మనకి లభిస్తాడు. సద్గురువు వచ్చినప్పుడు మాత్రమే మాయ అంటే ఏంటి, మాయకు వశపడ్డం అంటే ఏంటి, మాయ వల్ల ఎందుకు ఎదగలేము, భ్రాంతుల్లో ఎందుకు ఇరుక్కుపోతున్నాము అన్న విషయాలన్నీ తెలుసుకుంటాం. గురువు రాగానే ముందు శరీరం నువ్వు కాదు, ప్రపంచం శాశ్వతం కాదు, ఆత్మే నువ్వు, సృష్టి అంతా శాశ్వతంగా నిలిచి ఉండేది సత్యం ఒక్కటే అని మొదలు పెడతాడు. ఈ జ్ఞానం తెలియాలంటే
నువ్వు అసత్యంలోంచి సత్యంలోకి రా, ద్వైతంలోంచి అద్వైతంలోకి రా. ప్రపంచం శాశ్వతం అనుకుంటే మృత్యుతత్వం, పరమాత్మ శాశ్వతం అనుకుంటే అమృతత్వంలోకి వస్తావు. మృత్యుతత్వం అంటే ఈ ప్రపంచం శాశ్వతం అనుకున్నావు కాబట్టి, ఇందులో అన్నీ కావాలనుకుంటున్నావు కాబట్టి, నీకు ఎంతసేపు కోరిక ఉంది కాబట్టి, ఆ కోరికల వల్ల వాసనలు కర్మలు వచ్చాయి కాబట్టి మళ్ళా జన్మకు కారణమవుతుంది. మరి ఈ ప్రపంచం అశాశ్వతం, పరమాత్మ శాశ్వతం, నువ్వు ఆత్మవే కానీ భూమి మీద నివాసివి కాదు అని గురువు చెప్పినప్పుడు మనకి అర్థమైతే, సత్వగుణం ఉంటే అర్థమవుతుంది. దానికోసం ప్రయత్నమే శుద్ధ సాత్వం. అప్పుడు ఏమవుతుంది, ఈ మాయని ఎలా జయించాలి అని గురుముఖత నేర్చుకుంటాం మనం. అంటే అప్పుడు గురువు చెప్పేది, సద్గురువు వచ్చి చెప్పేది నిరంతర సాధన, నిరంతరము జ్ఞానం. ఈ రెండే నీ మాయని జయించడానికి కారణాలు అవుతాయి. సరే, జ్ఞానము ఈ రెండు మనకి రావాలి, అలవాటు అవ్వాలి. ఎందుకంటే ఎప్పుడైతే మాయలో పెట్టేది మనసు, మరి ఆత్మస్థితిలో ఉన్నవాడు మాయని జయించగలడు. మరి అన్నీ తెలుసున్న ఆత్మస్థితిలో ఉండలేకపోవడానికి కారణం మనసు యొక్క ప్రభావం. ఆ మనసుకున్న మురికి, మలినాలు. ఏమిటా మలినాలు అంటే అరిషడ్ వర్గాలు, అహంకార మమకారాలు, రాగ ద్వేషాలు. మరి ఇవన్నీ మనసుకున్న మురికిలు. నేను శాశ్వతం, ప్రపంచం శాశ్వతం, నేను శరీరం అని, నేను శాశ్వతం అని అంటే ఈ నేను. చూడండి, ప్రతి వాళ్ళ కోరికలు, ఈ భూమి మీద ప్రతి వ్యక్తి కూడా తాను భూమి మీద శాశ్వతంగా ఉంటాడు అనుకుంటూ ఉంటాడు. అనుకోబట్టిగా ఇన్ని కోరికలు వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాం, అందంగా కట్టుకోవాలి అనుకున్నాం. అంటే ఆ అందమైన ఇంట్లో మనం శాశ్వతంగా ఉంటామని ఒక భ్రాంతి భ్రమలో మనం ఉంటామే కానీ, నాకు భూమి మీద 12 నాళ్ళు ఉంటాను, సాధన కోసం శరీరాన్ని తెచ్చుకున్నాను, ఇక్కడ శాశ్వతం కాదు అని ఎవ్వరూ అనుకోరు. అనుకునేవాడు ఎవడు అంటే ఒక జ్ఞాని అనుకుంటాడు. అజ్ఞాని అనుకోడు కాబట్టే నేను శాశ్వతంగా ఉంటానని ఎన్నో కోరికలతో ఉంటాడు. అది మాయే. గురువు వచ్చాకే అర్థమవుతుంది, నేను భూమి మీద శాశ్వతంగా ఉండను, నా టైం అయ్యే వరకే ఉంటాను, సాధన కోసం ఉంటానని తెలుసుకుంటాడు. గురువు రాకముందు జీవిత విధానం వేరు, కానీ వచ్చాక జీవన విధానం వేరు. అక్కడి నుంచే మాయను తొలగించే ప్రయత్నం చేస్తాడు గురువు. ఎందుకంటే మాయ వల్లే అజ్ఞానం, మాయ వల్లే బంధం, మాయ వల్లే కోరికలు, మాయ వల్లే వాసనలు, ఇన్ని నష్టాలు జీవుడికి కలుగుతాయి, శిష్యులకు కలుగుతాయి అని గురువు బోధిస్తూ ఉంటాడు. మరి దాన్ని బోధించినా మనం నిలుపుకోవాలిగా, అలా ఆచరించాలిగా. ఆచరించాలి అంటే మనం ఎలా ఉండాలో ముందు తెలుసుకుంటే, నిరంతరము ఆ మాయని జయించాలంటే సాత్వికుల నుంచి శుద్ధ సాత్వికంలోకి వచ్చి అక్కడి నుంచి నిర్గుణ స్థితిలోకి రావాలి. అంటే ఏ గుణము లేదు, ఏ గుణము లేని స్థితి ఎప్పుడు వస్తుంది అంటే, నిరంతరము నువ్వు ఆత్మని అనే ఎరుకలో ఉండగలిగితే నీకు అక్కడ గుణం ఉండదు. ఇంకా ఆత్మ అంటే ఇంక తర్వాత వచ్చే గుణం ఏంటి? ఏమీ లేదు. కానీ ఇది నిరంతరము నీకు ఈ జ్ఞానాన్ని పెంచి పోషించాలి అంటే సజ్జనుల యొక్క సాంగత్యంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ మాయని జయించడానికి నిరంతర ప్రయత్నం జరుగుతుంది. ఆ సజ్జనులు గొప్పవాళ్ళు, మహాత్ములు, వాళ్ళు సత్యాన్ని ఎరిగిన వాళ్ళు. వాళ్ళు ఎంతసేపు సజ్జనులు ఎప్పుడు ఏం చెప్తూ ఉంటారు అంటే, పరమాత్మని చేరుకోవడానికి ఎంత ప్రయత్నం చెయ్యాలో అంత ప్రయత్నం చేస్తారు. మన చేత చేయిస్తూ ఉంటారు ఈ మహాత్ములందరూ. ఇవన్నీ మనకి ఇప్పుడు తెలియపరిచింది ఈ మహాత్ములేనండి. ఆ మహాత్ముల సాంగత్యంలో నిరంతరము ఉంటే, ఎక్కువ ఉంటే, మనకు నిరంతరం ఉండడానికి అవకాశం లేదు. కానీ
వాళ్ళతో సాంగత్యం వల్ల ఏమవుతుంది, ఈ మాయని జయించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు భీమవరం వస్తున్నారు, వచ్చినంతసేపు మీరు శరీరం అనే భావన లేకుండా మీరు ఆత్మ అనే భావనతోటే ఆ ఆత్మ కోసమే ధ్యానం, ఆ సాధన అంతసేపు చేయించడానికి కారణం శరీరం నేననే అపోహ నుంచి ఆత్మే నేననే సత్యం వైపుకు ప్రయాణం చేయిస్తారనే. మరి అక్కడ భీమవరంలో అంత సాధన, ఎందుకంటే మాటి మాటికి విజృంభించేది మనసు. ప్రపంచం చూస్తుంది కళ్ళ ద్వారా మనసుకు బలం చేకూరుస్తున్నాం. అది ఎక్కడ మర్చిపోతారో అని మళ్ళా సాధన సాధన సాధన. తర్వాత అది ఎలా పెంచుకోవాలో అనేది భగవంతుడి యొక్క గొప్పతనం, మనసు యొక్క మరి అవలక్షణాలు ఇవన్నీ తెలుసుకుంటూ ఆత్మవైపు ఉన్నారు. అది భీమవరంలో 3 రోజుల క్లాస్ అనే సజ్జన సాంగత్యమే లేకపోతే మరి మనకి ఎదుగుదల ఇంత తీవ్రంగా ఉంటుందా? మరి అక్కడ ఆ ఎదుగుదల ఉంది కాబట్టే ఎన్నో సంవత్సరాల నుంచి అది జరుగుతుంది. ఎంతోమంది నిరంతరం వస్తున్నారు. సజ్జన సాంగత్యం అని మాట అనుకోవడం కాదు, అది ఏది చేస్తే అది సజ్జన సాంగత్యం అవుతుంది. అంటే సత్యం కోసం అన్వేషించేవాళ్ళు, సత్యం కోసం తెలుసుకునేవాళ్ళు, వీళ్ళంతా సజ్జనులు అవుతారు. ప్రాపంచికమే మన ఆధ్యాత్మిక భాషలో ప్రపంచం శాశ్వతం అనుకుంటే దుర్జనులే. అంటే ప్రాపంచిక విషయంలో చెడ్డ పనులు చేసేవాళ్ళు పాపాత్ములు దుర్జనులు అవుతారు. కానీ ఆధ్యాత్మిక విషయంలో ఈ స్థాయికి వచ్చేటప్పటికీ ఎవరైతే ఆత్మ వైపు పయనిస్తారో, ఎవరైతే పరమాత్మ సత్యం నిత్యం అనుకుంటారో, ఎవరైతే నేను ఆత్మని అనుకుంటారో వాళ్ళంతా సజ్జనులు. మరి ఎవరైతే ప్రపంచం శాశ్వతం అనుకుంటూ, శరీరం శాశ్వతం అనుకుంటూ, భోగాల కోసమే జన్మ, యోగం మనకు అవసరం లేదు, ఎప్పుడో ముసలోళ్ళం అయ్యాక చెయ్యాలి అనుకునే వాళ్ళంతా దుర్జనులే. ఎందుకంటే మరణం వైపు తీసుకెళ్లే వాళ్ళు దుర్జనులు కాక సజ్జనులు ఎలా అవుతారు? ఆత్మ వైపు పయనిస్తే అమృతత్వం, ప్రపంచం వైపు పయనిస్తే మృత్యుతత్వం. మరి ఒక జీవుణ్ణి మళ్ళా సంసారం అనే కూపంలో, ప్రపంచం అనే కూపంలో పడేసిన వాళ్ళు దుర్జనులనే అనుకోవాలి. కాషాయాలు కట్టుకున్నా సరే ప్రాపంచిక జీవితంలో అర్థం వేరు, ఆధ్యాత్మిక జీవితంలో సజ్జనుడు అనే దానికి అర్థం వేరు. ప్రాపంచిక జీవితంలో సజ్జనులు అంటే మంచి చేసేవాళ్ళని అంటారు, మరి పాపం చేసేవాళ్ళని దుర్జనులు అంటారు, పీడించే వాళ్ళని దుర్జనులు అంటారు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రపంచం వైపు తిప్పే సాధనలు, ప్రాపంచిక భోగాల కోసం చేసిన సాధనలు, ఇవన్నీ దుర్జనులే. ఎందుకు? ఇవన్నీ మళ్ళా జన్మకి కారణం అవుతాయి. అది దుష్ట ఆలోచన. ఎవరైతే ఆత్మ గురించి నువ్వు ఆత్మవి, పరమాత్మే సత్యం, అటువైపు పయనింపచేసే సాధన జ్ఞానం చెప్పేవాళ్లే సజ్జనులు అవుతారు. అందుకే అక్కడ భాష వేరు, ప్రాపంచికంగా ఆధ్యాత్మిక భాష వేరు. అందుకే సజ్జనులతో సాంగత్యం, మహాత్ములతో సాంగత్యం ఇది తీవ్రంగా ఉండాలి. ఇవి మనం ఇంకా ఆత్మ వైపు ప్రయాణం, పరమాత్మ వైపు ప్రయాణం మనం చేస్తున్న కొద్దీ మనకున్న బంధాలన్నీ, మనకున్న మమకారాలన్నీ ఒక్కొక్కటిగా విడిపోతాయి, ఒకేసారి పోవు. ఎందుకు అంటే మనం ఆత్మవైపు ప్రయాణం చేసినప్పుడు మీరు గమనించండి, ప్రపంచకంలో అన్ని బంధాలు వేసుకుంటాం. ఆధ్యాత్మికతో అంటే భగవంతుడితో బంధం ఏర్పరచుకుంటాం. ఏర్పరచుకున్నప్పుడు నన్ను ఈ బంధమే వెనక్కి లాగుతుంది, ఈ బంధం వల్లే నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని సాధన చేసే వాళ్ళకి తెలుస్తుంది. అందుకే మొట్టమొదట వదలరు, మెల్లిగా బంధాలను వదులుకో. అప్పటి వరకు మనం ఏమనుకుంటాం, నాకు బాధ్యతలు ఉన్నాయి, నేను వాళ్ళని పెంచి పోషించాలి అనే ఒక బంధంలో ఉండిపోతారు.
కానీ సాధన మొదలుపెట్టాక నేను చేస్తున్న సాధన ఆత్మ వైపు ప్రయాణం. నేను ఆత్మనని తెలుసుకున్నాను. నా వాస్తవాన్ని నేను సృష్టించుకుని వచ్చాను. జరగాల్సినవన్నీ జరుగుతాయి. గురువు చెప్పాడు, ఎవరి జీవితమైనా వాళ్ళు నిర్ణయించుకున్న ప్రకారమే జరుగుతాయి. దాని గురించి నేను ఆందోళన పడవలసిన అవసరమే లేదు. బంధం ఉంటే ఆందోళన, ప్రపంచం వైపు తిరిగి ఉంటే ఆందోళన, ఆత్మ వైపు తిరిగి ఉంటే ఏ ఆందోళన ఉండదు. ఏది జరిగినా అది యాక్సెప్ట్ చేస్తాం, లేదా మంచి జరుగుతుంది నాకు అనే ఒక నమ్మకం. ఎందుకు చెప్పాడు కదా గీతలో, అనన్య చింతయంతో మాం ఏ జనా పర్యుపాషితం. అన్ని చింతలు వదిలిపెట్టు, నా మీద చింత పెట్టు. మరి ఆత్మ మీద చింత పెట్టడం అంటే ఏంటి? పరమాత్మ మీద చింత పెట్టడమే. పరమాత్మ సముద్రం అయితే ఆత్మ నీటి బిందువు. నువ్వు దీని మీద దృష్టి పెడితే ఆత్మ మీద పరమాత్మ మీద పెట్టినట్లే. అందుకే సజ్జనులతో సాంగత్యం సాధనకు వైపు తీసుకువెళ్తుంది. అప్పుడు నీకు ప్రపంచ బంధాలన్నీ కూడా ఒక్కొక్కటి తెలియకుండానే నీకు విడుదలైపోతూ ఉంటాయి. ఎప్పుడైతే బంధరాహిత్యం జరుగుతుందో అప్పుడు నీకు ఇంకా సాధన ముందుకు వెళ్తావు. బంధం మనం వదిలేసుకోవడం కాదండి. నువ్వు ఆత్మ వైపు తిరిగినప్పుడు నువ్వు వదలాలి వదలకూడదు అనుకున్నా అవి మన దగ్గర నుంచి వదిలి వెళ్ళిపోతూ ఉంటాయి. ఉంటాం, పిల్లల్ని బయటికి తోసాము, భర్తను తోసాము, భార్యను తోసాము, తల్లిదండ్రుల్ని తోసాము, ఏమి తోసేసి అడవులకి వెళ్ళాం. అందరిలోనే ఉంటాం. కానీ అందరిలో ఉంటూ ఏకాంతంగా ఉండగలుగుతాం. ఎలా అంటే అన్ని విషయాలు పట్టించుకుంటే, అందరి విషయాలు పట్టించుకుంటే అది బంధంలో ఇరుక్కోవడం. ఏది జరిగినా జరిగేది జరుగుతూనే ఉంటుంది, మంచే జరుగుతుందని నువ్వు వదలగలిగితే అందరిలో ఉన్న ఏకాంతంగా ఉండగలుగుతావు. అలాగా బంధాల్లో నుంచి బయట పడుతూ ఉంటాం. ఏకాంతంగా ఉండడం. తర్వాత మనకు వచ్చేదేంటి? హడావిడికి ఇప్పుడు మనకి కొంచెంగా అనిపిస్తుంది. ప్రపంచక ఫంక్షన్కి వెళ్తే ఎంత టైం వేస్ట్, ఎంత డబ్బు వేస్ట్ మన కళ్ళ ముందు కనిపిస్తోంది అని. నేనైతే వెళ్ళట్లేదు. ఎందుకు అంటే అక్కడ ప్రతిదీ కూడా అనవసరం అని వెళ్ళి బాధపడే బదులు వెళ్ళకుండా ఉండడం మంచిది. కానీ కొందరికి తప్పదు, వెళ్ళాలి. వెళ్ళిన చోట కూడా మనం అంటించుకోకుండా ఉంటే వెళ్ళినా పర్వాలేదు. కానీ ఈ జ్ఞానంలోకి వచ్చి మాయని జయించాలి అనుకున్నవాడు ఎక్కువ ఏకాంతవాసాన్ని ఇష్టపడతాడు. ఒంటరిగా ఉండాలి, సాధన చెయ్యాలి, జ్ఞానం పెంచుకోవాలి, లేదా 10 మందికి చెప్పడానికి ప్రిపేర్ అవ్వాలి. మరి 10 మందిలో కూర్చొని 10 మంది కబుర్లు వింటే మనం సరి అయిన జ్ఞానాన్ని ప్రజలకి అందించలేము. మనకు నోటికి వచ్చింది చెప్పేస్తాం, అనుభవం లేని చెప్తాం. అనుభవం లేని ఒక్క మాట కూడా, సత్యం కాని ఒక్క మాట కూడా మనం ఎదుటి వాళ్ళకి చెప్పి ప్రలోభ పెట్టకూడదు. మనం అలా ప్రలోభ పెడితే మన జ్ఞానం, ఉన్న జ్ఞానం కూడా హరించబడతాది. అందుకే ఒక సాధకుడు, ఒక జ్ఞాని, ఒక యోగి అవ్వాలనుకున్నవాడు అసత్యం అంటే సత్యం కానిదేది కూడా మన నోటి వెంట రాకూడదు. సత్యం కోసమే ఈ సాధన, సత్యం కోసమే ఈ జ్ఞానం. ఇవి కాకుండా ఏది ఇచ్చిన జ్ఞానం వెనక్కి రాబడుతుంది. అందుకే మనకి మైక్ ఇచ్చారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. మన అనుభవం ఏంటి, గురువు ఏం చెప్పాడు, ఆ సత్యాన్నే బోధించాలి. ఈ లాభాలు, ఆ లాభాలు, ఇవి వస్తాయి మనకు అవసరం లేదు. అది కాదు. సాధన ఒక్కటే, ఆత్మని తెలుసుకోవడానికి, నేను ఆత్మని తెలుసుకోవడానికి, పరమాత్మని చేరుకోవడానికి, సత్యలోకానికి ప్రయాణం. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు దాని మీదే మనం చెప్పగలగాలి. కానీ అసత్యమని చెప్పి అవతల వాళ్ళని ఇంకా మాయలో పడేస్తున్నాం. ఆ పడేయడం వల్ల ఏమవుతుంది, మనకి లేనిపోయింది. ఈ స్థాయికి వచ్చి కూడా మాయ చేసి మనం మాయలో ఇరుక్కోవడమే. ప్రలోభపడుతుంది.
మరి ఇదంతా కూడా సత్యం వైపు ప్రయాణం ఎంతగా చేస్తూ ఉంటామో మాయ నుంచి అంత బయటపడుతుంది. సాధన మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒక్కటి గుర్తుంచుకోవాలి, నేను గుణాతీతుడి కావాలి. త్రిగుణాలు మాయకు వశం చేస్తాయి. అందుకే నేను గుణాతీత స్థితికి చేరుకోవాలి అనే కోరిక మనకి బలంగా ఉండాలి. ఎప్పుడైతే గుణాతీత స్థితికి చేరతామో మాయని మనం జయించగలం. ఎందుకంటే పరమాత్మ స్థాయికి వెళ్ళిపోయాక వాళ్ళని మాయ ఏం చేస్తుంది? పరమాత్మ చేతిలో మాయ బానిస. అందుకే పరమాత్మ చెప్పాడు భాగవతంలో, ప్రజలు జీవులు మాయకి వశమవుతున్నారు, మాయ చేతిలో బొమ్మలు. నా చేతిలో మాయ ఉంది. అర్హత ఉన్నవాడు నా దగ్గరికి చేరుకుంటాడు మాయని జయించి. అర్హత లేనివాడు మాయకి వశమై బలహీనుడై మళ్ళా ప్రపంచం వైపు పరిగెట్టి జన్మలకి కారణం చేసుకునే కోరికలు పుడుతూ ఉంటాయి. చూడండి, గుణాతీత స్థితికి ఎదగాలని ఎందుకు కోరుకోవాలి? మళ్ళా మనం మాయకి వశమవకుండా. చూడండి, ఆహార నియమాల గురించి రాఘరావు గారు గట్టిగా చెప్తున్నారు. అంటే దానివల్ల గుణం మారి మాయకి వశమైకి సాధన చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ మన గుణం మారకపోతే మాయకి వశమైపోతాం. ఆధ్యాత్మికలో పెద్ద మాయ ఏంటి అంటే జనం పొగుడుతారు, జనాకర్షణ, ధనాకర్షణ, మరి ఆ తర్వాత కాంత కనకాలు, ఇవన్నీ కూడా మనని కరెక్ట్ అనిపిస్తాయి, ప్రలోభ పెడతాయి. 10 మంది పొగిడితే అబ్బాయి ఎంత బాగుందో అనుకుంటాం. ఇది ఆధ్యాత్మిక అహంకారం. అందుకే ఎంతమంది ఏం చేస్తున్నా నేను ఆత్మని, నేను గుణాతీత స్థితిలో ఉండాలి అంటే పొగడ్తలకి పొంగిపోకుండా, విమర్శలకి కుంగిపోకుండా, సుఖదుఖాలు అవి కర్మఫలాలు అనుకుంటూ మనం ఉండగలగాలి. ఆ గుణాతీత స్థితి వచ్చింది అంటే దుఃఖంలో కుంగిపోం. మీకు రాముణ్ణి చూస్తే అర్థమవుతుంది గుణాతీత స్థితి ఎట్లా ఉంటుందో. తెల్లవారితే చక్రవర్తి, కానీ తెల్లవారేక అడవికి వెళ్ళాల్సి వచ్చింది. ముందు రోజు సాయంత్రం నాన్నగారు చెప్తారు, రేపు నీకు పట్టాభిషేకం జరుగుతుంది అని. వశిష్ఠుల వారు చూసిన ముహూర్తం, రేపే చక్రవర్తి కావాలి అన్నాడు. వశిష్ఠుల వారు గొప్ప ముహూర్తం పెట్టారనుకుని దశరథుడు పొంగిపోయాడు. కానీ రాముడు సరే నాన్నగారు అన్నాడు. తెల్లవారింది, మంగళ స్నానాలు అయ్యి పిన్ని పిలిచింది అంతఃపురానికి, నువ్వు అడవికి వెళ్ళాలని. అప్పుడు సరే అన్నాడు. కైకి చెప్పినప్పుడు సరే అన్నాడు. నేను ఎందుకు వెళ్ళాలి? నాకు అవసరం ఏంటి? నేను చక్రవర్తిని అవ్వాలి కదా, రాజ్యం నాది కదా అని అనలేదు. అది గుణాతీత స్థితి. లక్ష్మణుడు రెచ్చిపోయాడు. అదేంటన్నా నువ్వు చక్రవర్తి అవ్వాల్సిన నువ్వు అయోధ్యను వదిలి అడవికి వెళ్ళడం ఏంటి అన్నప్పుడు రాముడు ఒక మాట అన్నాడు, ఇది భగవంతుడి నిర్ణయం. ఎవరి మీద దెబ్బలాడమంటావు? ఎవరి మీద యుద్ధం చేయమంటావు? చిన్నప్పటి నుంచి నన్ను పెంచిన పినతల్లి మీద, తండ్రి గారి మీద నాకు ఇంకా ఆశ ఉందా? నాది కానిది నాకెందుకు కావాలి అని నిర్వేదంగా ఏ భావము వ్యక్తం చేయకుండా నారచీరలు కట్టుకుని అడవికి ప్రయాణమయ్యాడు. అంటే రాముడు గుణాతీత స్థితిలో ఎలా ఉండాలో నేర్పాడు. రాజ్యం పట్టాభిషేకం అన్నప్పుడు పొంగిపోలేదు, అడవికి వెళ్ళమన్నప్పుడు పొంగిపోలేదు. ఇది భగవంతుడి నిర్ణయం అని అన్నాడు. అంటే అక్కడ రాముడు ఒక జీవుడు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాడు. ఆ స్థితికి చేరుకుంటే దైవమే మనం. అంటే అక్కడ మాయని జయించి ఎరుగుతూ జీవించాడు రాముడు. మరి ఆ స్థితి అంటే ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి అంటే అన్నీ వదిలి పారిపోయి అడవిలో ఉండే ఆ స్థితి తెచ్చుకోవడం కాదు, అందరిలో ఉంటూ ఆ స్థితి తెచ్చుకోవడం గొప్ప అని రాముడు చూపించాడు. అందుకే బుద్ధుడు అన్నాడు,
సంసారంలో ఉండే నిర్వాణం పొందడం చాలా కష్టం. సంసారాన్ని వదలమంటే నిర్వాణం కోసం ఎవ్వరూ ప్రయత్నించరు కలియుగంలో. అందరూ కూడా సంసారం అయ్యే చూద్దాంలే అంటారు, నిర్వాణం కోసం ప్రయత్నించరు. అందుకని ఆ కష్టం అక్కర్లేకుండా సంసారంలో ఉంటూనే నిర్వాణం గురించి ప్రయత్నించండి అన్నాడు. అంటే దానికి కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా చెప్పడం జరిగింది. మరి అవన్నీ తర్వాత చెప్పుకుందాం. మరి మాయని జయించడం ఈరోజు మన టాపిక్ కాబట్టి, మరి ఫస్ట్ నేను ఆత్మని, నా ప్రయాణం ఆత్మ వైపుకి. ప్రపంచం శాశ్వతం కాదు, నా శరీరం శాశ్వతం కాదు, బంధాలు శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు, పరమాత్మతో బంధమే శాశ్వతం అని మనం అనుకుంటూ, నేను ఆత్మని కాబట్టి నా ప్రయాణం పరమాత్మ వైపుకి అనుకుంటూ, ఆ సజ్జనుల యొక్క బోధ, గురువు యొక్క బోధ నిరంతరము మనకు జరుగుతూనే ఉండాలి. అప్పుడు మనం అందరిలో ఉన్న ఏకాంత వాసనలో ఉంటాం. మామూలుగా బాహ్యం కూడా ఏకాంతమే ఇష్టపడతాం. మరి ఇవన్నీ మనకి ఏకాంతం నచ్చుతుంది, సజ్జన సాంగత్యం నచ్చుతుంది, మరి సత్యంద పఠనం నచ్చుతుంది అంటే మనము మెల్లిమెల్లిగా మాయని జయించి, గుణాతీతుడు అయినప్పుడే మాయని జయించగలిగే శక్తి వస్తుంది అని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆ స్థితికి చేరుకోవాలి అని మనకి మనంగా అనుకుంటూ, మరి ఈ జ్ఞానం నేర్చుకుంటూ ఈ సాధన మనం చేయాల్సిందే. అలాంటి సాధనే మనని ఉన్నత స్థితికి చేరుస్తుంది. ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనం చేరవలసిన లక్ష్యం ఏంటి, మన గమ్యం ఏంటి, ఇవన్నీ మనకు అర్థం అవుతాయి. మరి ఏ పూర్వజన్మ పుణ్యమో సాధనలోకి వచ్చాం కాబట్టి మరి ప్రయాణం మొదలుపెట్టాం. ప్రయాణం చివరి వరకు మనం చెయ్యగలగాలే కానీ మన భీరువులా పారిపోవడం కాదు, వదిలేయడం కాదు. మనకు తెలుసున్నది, ఆ తెలుసున్న సత్యాన్ని మరింతగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ, మరి ఈ 3 గుణాలని వదలమని భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు. మరి ఆ 3 గుణాలని వదలాలి, నిర్గుణ స్థితికి చేరాలి. అది చేరాలి అంటే చేరితే కానీ మాయని జయించలేం. మాయని జయిస్తే కానీ కోరికలు బంధాలు ఆగవు. అందుకే ఏ బంధం ఉన్నా, ఏ కోరిక ఉన్నా మళ్ళా జన్మకి కారణమవుతాం. మరి అవన్నీ మనం బలవంతంగా వదలడం కాదు, మనం సహజంగా వదలగలిగే స్థితికి చేరినప్పుడు మనమే దైవాలమే అవుతాం. మరి ఇంత చక్కగా మనం ఈరోజు మాయని ఎలా జయించాలో మరి మహాత్ములు మనకిచ్చిన సందేశాన్ని తెలుసుకున్నాం. మరి ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.